నేను అందుకని ఒక చాలా స్పష్టంగా మీకు ఒక ఐడియా ఇస్తున్నాను. ఇప్పటి నుంచి కొండే మీరే కాదు, ఈరోజు రాజ్యాంగాన్ని మీ మంత్రి గారు ఒక పుస్తకం రాసి మీ అందరికీ బాధ్యతలు అవన్నీ ఇచ్చాడు. నేను తొందరలోనే మీ అందరికీ భవిష్యత్తుకు సూచన కూడా ఇస్తబోతున్నా. ఒక బుక్ ఒకటి ఇవ్వబోతున్నా, స్కూల్స్ అన్నిట్లో పెట్టబోతున్నా పుస్తకాన్ని. ఆ పుస్తకాన్ని మీరు చూస్తే మీరు ఏ విధంగా విజన్ ఉంటుంది, ఏ విధంగా మీ భవిష్యత్తు ఉంటుంది, మీరు ఏ విధంగా మీ యొక్క భవిష్యత్తుని దిద్దుకోవచ్చునో అందులో స్పష్టంగా నేను మీకు ఇవ్వబోతున్నాను. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే స్వర్ణాంధ్ర, ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్, మంది స్వర్ణాంధ్ర. ఈరోజు మన యొక్క తలసరి ఆదాయం $3,158. 2047కి $42,000 అవుతుంది. ఇంకో పక్కన మన యొక్క తలసరి మొత్తం జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ $188 బిలియన్. అది $2.4 ట్రిలియన్ అవుతుంది. ఇది 15% గ్రోత్ రేట్ ఉంటుంది. అందులో కూడా మీరు ఒకసారి చూస్తే మన రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నాయి. నేచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. మినరల్ వెల్త్ కానీ, వాటర్ కానీ, నదులు కానీ, ఇవన్నీ ఉన్నాయి. రెండోది, ఇవన్నింటికంటే ముఖ్యంగా వండర్ఫుల్ యూత్ ఉంది. ప్రపంచానికి నాయకత్వం ఇవ్వడమే కాకుండా సేవలు అందించే యువత ఉండే ఏకైక దేశం భారతదేశం. డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది.